నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విజయవాడలోని సత్యనారాయణపురంలో శ్రీ శృంగేరి శారదా పీఠాన్ని సందర్శించిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో 418.75 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేశామని స్పష్టం చేసిన ఏపీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానాన్ని సందర్శించిన శ్రీ శ్రీ జగద్గురులు శ్రీ శృంగేరి శారదాపీఠం శంకరాచార్య విధుశేఖర భారత స్వామీజీ వారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ ఈవో కెఎస్ రామారావు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం సాయంత్రం విజయవాడ శ్రీ శృంగేరి శారదాపీఠానికి బయలుదేరి వెళ్లారు. సత్యనారాయణపురంలోని శ్రీ శృంగేరి శారదాపీఠాన్ని సందర్శించి శ్రీ విధుశేఖర భారతి మహాస్వామీజీని కలిశారు. వైఎస్ జగన్ కు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామీజీ ఆశీస్సులు అందించారు. వైఎస్ జగన్ తో పాటు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు శ్రీ శృంగేరి శారదాపీఠాన్ని సందర్శించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 418.75 కోట్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతుల కుటుంబాల్లో ఎన్నడూ లేని ఆనందం చూశారన్నారు. పంట పొలాల్లో పండుగ వాతావరణం కనిపిస్తుందని తెలిపారు. ధాన్యం విక్రయించిన 24 గంటల్లో నగదు జమ అవడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ఎప్పుడెప్పుడు నగదు జమ పడేది అని ఎదురుచూపులు చూసేవారని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో ధాన్యం కొనుగోలుపై పటిష్ట ప్రణాళిక అమలు చేసిందన్నారు. ధాన్యం అమ్మిన రైతు ఖాతాల్లో 24 గంటల నుంచి 48 గంటల్లో నగదు జమ చేసే విధానం అమల్లోకి తెచ్చిన కూటమి ప్రభుత్వం అని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో తూర్పు, పశ్చిమ, ఏలూరు, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మొత్తం 617 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 24,051 మంది రైతుల నుంచి 1,81,988 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 418.75 కోట్ల ధాన్యం కొనుగోలు చేశామని, ఇందులో 391.50 కోట్లు చెల్లింపు చేయడం జరిగిందన్నారు. 24 గంటల్లోపు 281.30 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని, 24 గంటల నుంచి 48 గంటల్లో రైతు ఖాతాల్లో జమ చేసిన నగదు మొత్తం 10.20 కోట్లు అని తెలిపారు. ధాన్యాన్ని ఎప్పుడు ఎక్కడ అమ్ముకోవాలో రైతులు నిర్ణయించుకునేలా ప్రభుత్వం వాట్సాప్ చాట్ బోర్డును ప్రవేశపెట్టిందని తెలిపారు. అలాగే రైతులు కొనుగోలు కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మొబైల్ ద్వారా ప్రభుత్వం ప్రత్యేక వాయిస్ సేవలు కూడా అందిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా గోతాల సరఫరా నుంచి రవాణా వరకు అన్ని విధానాలు సులభతరం చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
ఆలయానికి శ్రీ శ్రీ జగద్గురువులు శ్రీ శృంగేరి శారదాపీఠం శంకరాచార్య విధుశేఖర భారతి స్వామీజీ వారు దేవస్థానమునకు విచ్చేగా ఆలయ ఈవో కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామీజీ వారు అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం ధర్మపదం వేదికపై స్వామీజీ వారు ఆశీస్సులు కాగా ఆలయ వేద పండితులు విద్యార్థులు స్వామీజీ వారిని వేదస్వస్తి పలికారు. అనంతరం ఆలయ ఈవో మరియు వేద పండితులు స్వామీజీ వారికి పండ్లు పూలు సమర్పించారు. అనంతరం ఆలయ ఈవో మాట్లాడుతూ స్వామీజీ వారు దేవస్థానంకు విచ్చేసిన సందర్భంగా సేవలు చేసుకోవటం తనకు మరియు అందరికీ చాలా అదృష్టమని, ఆలయం నందు జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల గురించి తెలిపి ఆలయ చరిత్ర మరియు అమ్మవారి గురించి తెలియజేయు అపౌరుషీయం తదితర పుస్తకంను స్వామీజీ వారికి నివేదించారు. అనంతరం స్వామీజీ వారు అందరికీ అనుగ్రహ భాషణం అందచేస్తూ శారదాపీఠంనకు మరియు అమ్మవారి ఆలయంనకు గల సంబంధంను తెలిపి ఆలయం ఏడాదికి అభివృద్ధి చెంది పలు మార్పులు జరిగాయని, ఆదిశంకరాచార్యుల వారు మన ధర్మంనకు బలమైన పునాది వేశారని తెలిపి అనంతరం ఆలయ ఈవో తెలిపిన అభివృద్ధి పనుల గురించి ఇంకనూ చేయాల్సిన పనుల గురించి తెలిపారని, సదరు పనులన్నీ త్వరలో పూర్తి అవ్వాలని ఆశీర్వాదం అందచేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్లో పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సత్యనారాయణ చౌదరి, విజయవాడ నగర అభివృద్ధికై కమిషనర్ ధ్యానచంద్ర శాఖాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విజయవాడ అభివృద్ధి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పార్లమెంట్లో చర్చించి కేంద్ర ప్రభుత్వం నుండి నిధులను సమకూర్చే దిశగా ఈ సమావేశం సమీక్షించారు. అందులో భాగంగా రైల్వే అండర్ బ్రిడ్జ్, రైల్వే ఓవర్ బ్రిడ్జ్, బీఆర్టీఎస్ రోడ్ నుండి రైల్వే స్టేషన్ వరకు వెళ్లటానికి కావాల్సిన ప్రణాళిక, ట్రాఫిక్ రద్దీని తగ్గించుకునేందుకు సింగినగర్, రాజరాజేశ్వరిపేట నుండి ఎర్రగట్ట వెళ్లటానికి బ్రిడ్జిలు నిర్మించే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ప్రధాన ప్రాంతాలు, శివారు, కొండ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. రాబడి పెరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. విజయవాడను క్రీడలను ప్రోత్సహించేందుకు స్టేడియంలను అభివృద్ధి పరచడం ఎంతో అవసరమన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ విజయవాడ నగర అభివృద్ధిపై పూర్తి దృష్టి సారించడంతో పాటు రోడ్లు, రైల్వే బ్రిడ్జిలు, శానిటేషన్, స్మార్ట్ టాయిలెట్లు, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ల ఏర్పాటుతో పాటు ప్లాంటేషన్, బ్యూటిఫికేషన్ వంటి పలు సుందరీకరణ కార్యక్రమాలను చేపట్టడానికి ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. ప్రజల సమస్య తీర్చేందుకు వివిధ శాఖల మధ్యలో సమన్వయం ఎంతో అవసరమని అన్నారు. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ నగర అభివృద్ధికి అధికారులందరూ సమిష్టి కృషితో పనిచేస్తున్నారని, నగరంలో నగరపాలక సంస్థ చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలను వివిధ శాఖల వారందరూ చేపడుతున్నారని, ప్రజలు కూడా ఖాళీ స్థల, ఆస్తి, వివిధ పన్నుల సకాలంలో చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్, చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ GSV ప్రసాద్, ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, డిప్యూటీ కమిషనర్ జి సృజన, సూపరింటెండింగ్ ఇంజనీర్ పి సత్యకుమార్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ లత, అకౌంట్స్ ఆఫీసర్ బి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గంలోని 4వ డివిజన్ ఏపీ IIC కాలనీలో మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు నగరపాలక సంస్థ కమిషనర్ ఇరువురు కలిసి చర్చలు జరిపి సమస్యను పరిష్కరించారని ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుకు తెలిపారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో మంచినీటి సమస్యను పరిష్కరించడంలో అప్పటి పాలకులు విఫలం అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని తూర్పు నియోజకవర్గంలోని 4వ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, ఐలా నగరపాలక సంస్థ కమిషనర్లు, ఆటోనగర్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి పర్యటించారు. స్థానికంగా త్రాగునీటి సమస్య అధికంగా ఉందని స్థానికులు ఎంపీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ నగరంలో మంచినీటి సమస్యను పూర్తిగా పరిష్కరించడానికి తమ ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. ఏపీ IIC కాలనీల్లో ఉన్న మంచినీటి సమస్య పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ సమస్య పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ప్రజల చిరకాల కోరికను నెరవేర్చడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలు డివిజన్ల కార్పొరేటర్లు, కూటమి నేతలు పాల్గొన్నారు. ఇవాళ గౌరవ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఇక్కడ జమైకా అపార్ట్మెంట్స్ వాసులతో మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర గారు కూడా వచ్చారు. ముగ్గురం కూర్చొని ఇక్కడ కాలనీ సమస్యల గురించి చర్చించడం జరిగింది.
దీంట్లో ముఖ్యంగా వాళ్ళ ఇక్కడ ప్రధానమైన సమస్య మంచినీటి సమస్య. ఇక్కడ చూస్తే నిజంగా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. పైప్ లైన్లు కూడా కరోడ్ అయిపోయి పైప్ లైన్లు కూడా బ్లాక్ అయిపోయినంత పరిస్థితి. తప్పకుండా ఇమ్మీడియట్గా సాల్వ్ చేయాల్సిన పరిస్థితి. ఇది ఏంటంటే ఇక్కడ ఐలాకి కార్పొరేషన్కి ఉన్న చిన్న ఒక గీత మూలంగా ఇక్కడ కొన్ని సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. దాన్ని వాళ్ళ అధికారులు అందరూ ఇవాళ రేపు కూర్చుని దీని సమస్యకు పరిష్కారం చేయాలని నేను ఎమ్మెల్యే గారు కోరటం జరిగింది. కమిషనర్ గారు కూడా అదే విధంగా చెప్పి వెళ్ళారు. తప్పకుండా ఇవాళ కూర్చోబెట్టి ఇవాళ ఇక్కడ ఇప్పుడు మంచినీటి సమస్యకి పరిష్కారం వచ్చే విధంగా ఇద్దరు అధికారులని కూర్చోబెట్టి వారందరి సమక్షంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాన్ని మేము ఆలోచించి దీని మీద డెసిషన్ తీసుకున్నాం. తప్పకుండా కాలనీ వాసులకి అయితే ఒకటే హామీ ఇస్తున్నాం, ఇది మాత్రం మీరు గత 5 సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బంది తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇటువంటి సమస్యలకి చిన్న సమస్యలకు కూడా పరిష్కారం కలుగుతుంది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. తప్పకుండా మా ప్రభుత్వం అధికారంలో ఉండగా ఒక 2-3 నెలల్లో ఈ సమస్యకు పరిష్కారం వచ్చే విధంగా కృషి చేస్తాం. నేను ఎమ్మెల్యే గారు కలిసి కృషి చేస్తాం, గద్దెరామన్ రావు కలిసి కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేసుకున్నాం. ఇక్కడ 500 కుటుంబాలు నివసించే ఈ ప్రాంతం జమైకా అపార్ట్మెంట్స్ ఎంతో చక్కగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ప్రధానంగా నీళ్ళు ఇచ్చే కాడ అనేకమైన సమస్యలతో వాళ్ళు 5 సంవత్సరాల నుంచి కూడా 6 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికి తక్షణ పరిష్కారం కావాలా, అటు మున్సిపల్ కమిషనర్ గారు ఇటు ఐలా కమిషనర్ గారు వీళ్ళిద్దరూ కూడా కూర్చుని ఇక్కడున్న వాళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్స్ ఏంటి వాటన్నిటిని కూడా తీసుకుని వీళ్ళకి మంచినీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, మా మీద శాసనసభ్యులుగా అదేవిధంగా పార్లమెంట్ సభ్యులుగా మా ఇద్దరి మీద ఉంది. దీన్ని పరిష్కారం చేయడానికి ముందు అధికారుల్ని ఇక్కడున్న దీంట్లో ఈ సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న వాళ్ళని 2-3 కూర్చోబెట్టి, ఎక్కువ మంది కూర్చుంటే ఏది కూడా తేలదు. ఒక లిమిటెడ్ పీపుల్ కూర్చుని ప్రశాంతమైన వాతావరణంలో డిస్కస్ చేసి దాన్ని కమిషనర్ గారికి సబ్మిట్ చేస్తే, అదేవిధంగా ఇటు ఏపీఐసి అధికారులు కూడా సబ్మిట్ చేస్తే పై లెవెల్లో ఇంకా కావాలంటే నేను ఎంపీ గారు వెళ్ళి అవసరం ముఖ్యమంత్రి గారిని కూడా దీంట్లో వారి దృష్టి కూడా తీసుకువెళ్ళి ఈరోజు శుభదినంగా అనుకోవచ్చు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఉండగా దీనికి పర్మిషన్ వచ్చింది ఈ ఏపీఎస్సీ కాలనీలో ఉన్న హౌసింగ్ సొసైటీకి. మరి ఈ రోజున ఆయన మళ్ళీ రామ్మోహన్ గారు, చిన్ని గారు గత పాలకులు 5 సంవత్సరాల పెట్టి ఇబ్బంది పెట్టినా మళ్ళీ మంచినీళ్ళ కోసం మేము వెళ్ళి అడగగానే మా కాలనీ వాసులందరూ మేము చేస్తాము 100%, మీరు ఏం టెన్షన్ పడపాకండి, ఒక 4 రోజులు 45 రోజులు చేస్తామని చెప్పన్నారు. ఇండస్ట్రియల్ లోకల్ అథారిటీ మా ఏరియాకి మాకు ఎంఓఏ ఒకటి ఉంది, 28 రూపాయలు బల్క్ కిలో లీటర్ ఇచ్చే కండిషన్ ఉంది. దాన్ని కాదని 50 రూపాయలు చేయడం వల్ల ఈ మాకును ఆ మున్సిపల్ కార్పొరేషన్కి ఉన్న అటంకి ఇప్పుడు వచ్చిన కమిషనర్ గారికి ఈ విషయం క్లియర్గా చెప్పి ఆ ఎంఓఏ ముందు పెట్టి ఇప్పుడు అధికారులతో ఇవాళ డిస్కస్ చేసి వీలైనంత వరకు ఈ వారం రోజుల్లోనే దీన్ని ఒక కొలికి తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత మేము తీసుకెళ్ళి ఎంపీ ఎమ్మెల్యేకి ఇస్తే అవసరమైతే ఆయన కమిషనర్తో నారాయణ గారితో మాట్లాడి దీన్ని సరి చేస్తామని చెప్పడం జరిగింది. బెజవాడ దుర్గమ్మకు గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు బంగారు కానుకలు సమర్పించారు. సోమవారం సాయంత్రం ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులకు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆయనకు వేద పండితులు వేదాశీర్వచనం అందచేసి అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా దుర్గమ్మకు కానుకగా ఎమ్మెల్యే యార్లగడ్డ 50 గ్రాముల బంగారు 5 వరుసల చంద్రహారం, 8 గ్రాముల బంగారు లక్ష్మీ లాకెట్తో కలిపిన దండ, 2 పట్టుచీరలను సమర్పించారు. ఆలయ డిప్యూటీ ఈవో రత్నరాజుకు వీటిని అందజేశారు. గన్నవరంలో వైసీపీ నేతలు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. వారిని వైద్య పరీక్షల నిమిత్తం కంకిపాడు మండలంలోని ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు డౌన్ డౌన్ చంద్రబాబు అంటూ నినాదాలు చేపట్టారు. వైద్య పరీక్షల అనంతరం వారిని కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం.
పెండింగ్లో ఉన్న జీతాలను తక్షణమే చెల్లించాలని నేతలు డిమాండ్ చేశారు. వాలంటీర్లకు ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి నేతలు చేసిన వాగ్దానాలను తక్షణమే అమలుపరచాలన్నారు. లంకా గోవిందరాజు వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో వాలంటీర్ల సమస్యలపై పోస్ట్ కార్డుల ఉద్యమం పిలుపులో గవర్నంపేట బకింగ్హామ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ముఖ్యమంత్రి గారికి కరపత్రాన్ని పోస్ట్ ద్వారా పోస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లంకా గోవిందరాజు మాట్లాడుతూ అర్జీ ఉద్యమం రాష్ట్రం చేస్తున్నామన్నారు. 100 రోజులు ప్రభుత్వం అని, ఇది మంచి ప్రభుత్వం అని స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారన్నారు. అలాగే గత 6 నెలల నుండి ముందు జీతాలు లేక వాలంటీర్లు వారి కుటుంబంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. 10,000 గౌరవ వేతనం ఇస్తామని ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వాగ్దానం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మమతా వాలంటీర్ మాట్లాడుతూ గతంలో ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిన విధంగా ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. మాకు 10,000 గౌరవ వేతనం చెల్లించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వాలంటీర్లకు కొనసాగించాలన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కట్టుదిట్టమైన ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. వ్యాప్తంగా వాలంటీర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో గత వారం రోజుల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి సీఎం గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. వాలంటీర్ల ఆధ్వర్యంలో అర్జీ ఉత్తరం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు విజయవాడ ఉన్న వాలంటీర్స్తో కలిపి ఏవైపుగా ఈరోజు అర్జీ ఉద్యమం చేయడం జరిగింది. ప్రధానమైన డిమాండ్ ఏంటంటే రాష్ట్రంలో 2,60,000 మంది వాలంటీర్లు కొనసాగుతున్నప్పటికీ కూడా గత 6 నెలల నుంచి వీళ్ళకి గౌరవేతనం వచ్చే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదనమాట. మంచి ప్రభుత్వం అంటూ చెప్పుకుంటూ 100 రోజులు గడిచినప్పుడు మంచి ప్రభుత్వం అని చెప్పి స్టిక్కర్లు వేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండమైన ఈ ఎన్డీఏ కూటమి బ్రహ్మాండంగా ప్రచారం చేసుకుంది. ఉద్యోగస్తులకి ఫస్ట్ తారీఖునే మేము జీతాలు ఇస్తాం చాలా గొప్పగా చెప్తున్నారు. నిజమే, మీరు మంచి ప్రభుత్వమే. మీ మంచి ప్రభుత్వానికి వాలంటీర్ల తరపున వాలంటీర్ల అసోసియేషన్ తరపున మేము మంచి సూచన తెలియజేస్తాం. గత 6 నెలల నుంచి గౌరవేతనం లేక ఇబ్బంది పడుతున్న ఈ వాలంటీర్లకి గౌరవేతనాన్ని అందించమని చెప్పేసి మేము మీ వినతి పత్రం ద్వారా తెలియజేస్తాం. అంతేకాకుండా మీరు ఎన్నికల వాగ్దానంలో ఏవైతే అమలు చేస్తామని చెప్పారో ఆ రోజున వాలంటీర్లని మీకు భద్రత లేదు, మిమ్మల్ని గత ప్రభుత్వం మానస పుత్రికల పేరుతో మిమ్మల్ని మోసం చేస్తున్నారు తప్ప మీకు భద్రత కల్పించలేదు. మేము అధికారంలో రావడంగానే మీకు భద్రత కల్పిస్తాం. మీకు భద్రత కల్పించడంతో పాటు నెలకి 10,000 రూపాయల గౌరవేతనం కూడా ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. ఎన్డీఏ కూటమి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ఆధ్వర్యంలో వాలంటీర్లకి ఒక పద్ధతి ఖచ్చితమైన వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని నమ్మిన 1,60,000 మంది వాలంటీర్లు రాజీనామా చేయకుండా ఈ ప్రభుత్వం నమ్మి ఈ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుందని నమ్మిన వంటి ఈ వాలంటీర్లు ఈ రోజున 6 నెలల నుంచి గౌరవ వేతనం లేక ఇబ్బందులు పడుతున్నారయ్యా. మిమ్మల్ని నమ్మినందుకు ఇది కాదు కదా. మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి మా వాలంటీర్స్ అసోసియేషన్ తరఫున మా వేదన చెప్పుకుంటున్నామండి. మీరు మరి గతంలో ఎన్నికల ముందు మాకైతే హామీ ఇచ్చారు, మీకు ఉద్యోగ భద్రత ఇస్తాము, మీ గౌరవ వేతనాన్ని 5,000 నుంచి 10,000 చేస్తామన్నారు. మీరు మా ఉద్యోగ భద్రత కల్పించాలని మేము అడుగుతున్నామండి. మరి గత 6 నెలల నుంచి మేము మీకోసం వెయిట్ చేస్తున్నాము, ఎప్పుడు ఏ న్యూస్ ఇస్తారని. మీరు రోజుకి అట్లాగే క్యాబినెట్ మీటింగ్లో ఇస్తామంటున్నారు. మరి మా హామీని మాకు నెరవేర్చాలని అడుగుతున్నాము. మేమైతే నిరసనగా వెళ్తున్నాము గత 2 నెలల నుంచి. కానీ మాకు ఉద్యోగ భద్రత కల్పించని ఎడల మా గౌరవ వేతనాన్ని మాకు చెల్లించకపోతే మరి ముందు ఇంకా మేము వాలంటీర్లు మరి కట్టుదిట్టమైన నిరసనలే చేద్దాం అనుకుంటున్నామండి. మరి మా యందు దయ ఉంచి మాకు ఇచ్చిన హామీని మీరు నెరవేరుస్తారని మా 2,60,000 మంది వాలంటీర్ తరఫున నేను సమయంగా మిమ్మల్ని వేడుకుంటున్నానండి. రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయమని అసెంబ్లీ సాక్షిగా ఎన్డీఏ ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి ప్రజలకు ఇచ్చిన విద్యుత్పై హామీలను తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యుత్ భారం వేస్తే ఎన్డీఏ కూటమి గద్దె దిగటం తప్పదని నేతలు హెచ్చరించారు. పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అలంకార్ సెంటర్ ధర్నా చౌక్లో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కె రామకృష్ణ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచమని చంద్రబాబు హామీ ఇచ్చి ప్రస్తుతం కొత్త డ్రామాలకు తెరలేపారన్నారు. చంద్రబాబు మాట తప్పి ఇప్పటికే 6,000 కోట్ల రూపాయల విద్యుత్ భారం ప్రజలపై మోపారని ఆయన నిప్పులు చెరిగారు. మరో 11,820 కోట్ల ఛార్జీలు పెంచే అంశంపై ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీకి అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు రామకృష్ణ అన్నారు. స్మార్ట్ మీటర్లు పెట్టమని మంత్రి చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు సిబ్బందికి దొడ్డిదారిన పై స్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేశారని రామకృష్ణ ఆరోపించారు.
ప్రజలపై భారం లేకుండా చేయాలన్నారు. ఎన్నికలలో మీరు ఏ హామీ అయితే ఇచ్చారో దానిని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకేసారి 18,000 కోట్ల భారాన్ని విద్యుత్ వినియోగదారులపై మోపుతున్నారని ఆయన ఆరోపించారు. రేపటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు సభలు సదస్సుల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేస్తామన్నారు. వామపక్ష నేతలు సిహెచ్ బాబురావు, ఈ కాశీనాథ్, వివిధ జిల్లాలకు చెందిన నేతలు ఈ కార్యక్రమంలో ప్రోత్సహిస్తున్నారన్నారు. విద్యుత్ సంస్కరణల పేరుతో వైసీపీ, టీడీపీ సభ్యులు అసెంబ్లీలో వాదులాడుకుంటూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. రాష్ట్ర సెక్రటరీ శ్రీనివాస్ మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు వల్ల ప్రజలపై 1,000 కోట్ల భారం పడుతుందన్నారు. ఇదంతా జగన్ పాపం అంటున్న టీడీపీ నేతలు ప్రజలపై భారం లేకుండా చేయాలన్నారు. ఎన్నికలలో మీరు ఏ హామీ అయితే ఇచ్చారో దానిని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వామపక్ష నేతలు సిహెచ్ బాబురావు, కాశీనాథ్, వివిధ జిల్లాలకు చెందిన నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారానికి రాకముందు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వారు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలు పెంచబోమని, పైగా వీలైతే తగ్గిస్తామని చెప్పి కూడా చాలా క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఇప్పటికే 6,072 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై, విద్యుత్ వినియోగదారులపైన మోపారు. రేపు డిసెంబర్ నెల నుండి వసూలు చేయబోతూ ఉన్నారు. అదేవిధంగా మరో 11,820 కోట్ల రూపాయలు ఛార్జీలు పెంచడానికి ఇవాళ అభ్యంతరాలు తెలియజేయమని చెప్పి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారు కోరారు. వామపక్ష పార్టీల తరఫున, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజా సంఘాలు, వర్తక వాణిజ్య సంఘాలు అందరం కూడా ఇప్పటికే అభ్యంతరాలు కూడా తెలియజేయడం జరిగింది. పైగా నిన్న మంత్రి గారు అసెంబ్లీలో చెప్తా ఉన్నారు, స్మార్ట్ మీటర్లు మేము పంప్ సెట్లకు పెట్టాము అని. అంటే పంప్ సెట్లకు పెట్టామంటే దాని అర్థం ఇవాళ ఏవైతే గృహ వినియోగదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు మళ్ళీ స్మార్ట్ మీటర్లు పెట్టడానికి కూడా సిద్ధమవుతూ ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారానికి వచ్చిన తర్వాత మళ్ళీ మాట మార్చి ఇవాళ అదానికి లొంగిపోతూ ఉన్నారు. మిమ్మల్ని అనాల్సింది ఏం లేదు. మీ నాయకుడు ఇక్కడ నరేంద్ర మోడీ గారే అదానితో కుమ్మక్కై, లాలూచిబడి, సరెండర్ అయి టోటల్గా దేశాన్ని దోచిపెడతా ఉంటే ఇవాళ రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా, ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నా, ఇద్దరు కూడా సిగ్గు లేకుండా వారికి లాలూచిపడతా ఉన్నారు, లొంగిపోతూ ఉన్నారు. కాబట్టి 1,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపైన మోపడానికి ఇవాళ స్మార్ట్ మీటర్లు పెట్టబోతా ఉన్నారు. దేశ ఆర్థిక అభివృద్ధికి బ్యాంకు ఉద్యోగులు చేసిన సేవలు ఎనలేనివని, అటువంటి వారి పెన్షన్లు 1993 నుంచి ఇప్పటి వరకు అప్డేట్ చేయలేదని, ఇది ప్రభుత్వాలు మరియు బ్యాంకులు నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ రిటైర్డ్ ఫెడరేషన్ అధ్యక్షులు బివివి కొండలరావు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు ఉద్యోగులు చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ తొలగించారని, ఆరోగ్య బీమా ప్రీమియంలో కనీసం 50% సబ్సిడీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం ధర్నా చౌక్లో యునైటెడ్ బ్యాంక్ రిటైల్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున రిటైర్ ఉద్యోగులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ రిటైర్ ఫెడరేషన్ అధ్యక్షులు బివివి కొండలరావు, ప్రధాన కార్యదర్శి ఎల్లారావు, జాయింట్ సెక్రటరీ కె విశ్వనాథ నాయక్, ఉపాధ్యక్షుడు ఎంఎన్ రావు, చైర్మన్ ఎంబి శంకర్రావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ అభివృద్ధికి బ్యాంకు ఉద్యోగులు చేసిన సేవలు ఎంతో ముఖ్యమైనవని, అటువంటి బ్యాంకు ఉద్యోగుల పెన్షన్లను ఇప్పటి వరకు అప్డేట్ చేయలేదని, ప్రభుత్వాలు మరియు బ్యాంకుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆరోపించారు. బ్యాంక్ రిటైర్ ఉద్యోగులు చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ ఉండరాదని, ఆరోగ్య బీమా ప్రీమియంలో కనీసం 50% సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య బీమా ప్రీమియం మొత్తాన్ని బ్యాంకులు భరించాలన్నారు. పాత పెన్షన్ అప్డేట్ చేయకుండా పన్నులు విధించడం అన్యాయమని వారు పేర్కొన్నారు. ఆరోగ్య బీమా ప్రయోజనాలను, సంక్షేమ నిధి భాగాన్ని 50% వరకు పెంచాలని, మెరుగుపరచాలని, కనీస పెన్షన్ 10,000 చేయాలని, ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ తొలగించాలని, ప్రత్యేక భత్యాలను పెన్షన్ అర్హతతో కలపాలని, ప్రైవేట్ బ్యాంకుల్లో ప్రభుత్వ బ్యాంకులకు సమానంగా పెన్షన్ ప్రయోజనాలు అమలు చేయాలని, ఆరోగ్య బీమా ప్రీమియం పూర్తి బాధ్యత బ్యాంకులు తీసుకోవాలని, పెన్షన్ అర్హతలో ఉన్న తేడాలను తొలగించాలని, ఉద్యోగులందరికీ పెన్షన్ ఇవ్వాలన్న డిమాండ్లు ప్రభుత్వం గుర్తించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. I am K. Vishwanath Nayak. I am the Joint General Secretary of All India Bank Retirees Federation.
We are here along with Mr. M.N. Rao, our Vice President, and our State Secretary, State President, to have our protest program against the negative attitude of the Government of India and the Indian Banks Association in not revising upwards the pension of the bank retirees since 1986. In 1993, there was a settlement. Ever since, more than 35 years, not a single paise has been increased in the basic pension of the bank retirees. This is a funded scheme. There is adequate pension fund of 4,27,000 crores, and in all other sectors, pension is being regularly updated. Central government, it is updated. State government, it is updated. NABARD, it is updated. Reserve Bank, it is updated. Even our own sponsored regional rural banks, it is updated. Only in commercial banks, public sector banks, it is not updated. It is a serious injustice. నేను ఆల్ ఇండియా బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్కి వైస్ ప్రెసిడెంట్ని. దాదాపుగా ఈ అప్డేషన్ ఆఫ్ పెన్షన్ అనేటువంటిది ఇష్యూ బ్యాంకింగ్ సెక్టార్లో లేదు. గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్లో ఎప్పుడైతే వేజ్ రివిజన్ కానీ శాలరీ జరిగిందో వాళ్ళందరికీ పెంచుతూ ఉన్నారు. మాకు ఇప్పుడే 2000 సంవత్సరంలో ఎవరైతే రిటైర్ అయిన వాళ్ళకి బేసిక్ పెన్షన్ అంత ఉందో ఇప్పుడు అంతే. అంటే ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిన కొద్దీ బేసిక్ పెన్షన్ ఉంటుంది పెరగదు. దానిపైన డిఎం అడుగు ప్రతి 6 నెలలకు పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడున్నటువంటి బ్యాంకింగ్ సెక్టార్లో 6,75,000 మంది రిటైరీస్ ఉన్నారు. ఈ 6,75,000 మందికి అప్డేషన్ ఆఫ్ పెన్షన్ కనుక చేస్తే ఇప్పుడు ఉన్నవాళ్ళు సుమారుగా ఈ 80 ఏళ్ళు దాటిన వాళ్ళు సుమారుగా ఈ బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నవాళ్ళు దాదాపుగా 1,00,000 మంది ఉన్నారు. వాళ్ళు ఉంటారో ఓడిపోతారో తెలియదు. కాబట్టి ఈ అప్డేషన్ ఆఫ్ పెన్షన్ అనేటువంటిది మదర్ ఆఫ్ ఆల్ డిమాండ్స్ ఆఫ్ బ్యాంక్ రిటైరీస్. దీన్ని మేము గవర్నమెంట్ దృష్టికి, ఐబీఏ దృష్టికి తీసుకెళ్ళడానికి కోసం అని చెప్పి ఈ మహాధర్నా అనేటువంటిది ఏఐబిఆర్ఎఫ్ వాళ్ళు, యూఎఫ్బిఆర్ ఆర్గనైజేషన్ తీసుకుని ప్రతి స్టేట్ క్యాపిటల్లోనూ చేస్తున్నాం. ఎన్నికల సమయంలో కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పిన సీఎం చంద్రబాబు ఇప్పుడు విస్మరించడం సరికాదని వామపక్ష పార్టీ నేతలు మండిపడ్డారు. 17,000 కోట్ల రూపాయలకు పైగా ప్రజలపై భారాలు మోపాలనుకోవటం దుర్మార్గమని, విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు ఉపసంహరించుకోకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు. విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచమని సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. గతంలో జగన్, నేడు చంద్రబాబు కూడా అదానికి లొంగిపోతున్నారని ఆరోపించారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాట్ల వల్ల ప్రజలపై 1,000 కోట్ల భారం పడుతుందన్నారు. రేపటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు సభలు, సదస్సుల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేస్తామని, డిసెంబర్లో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టేందుకే విద్యుత్ భారాలు మోపుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు గతంలో ఏది చెప్పారో ఆ మాట నిలబెట్టుకోవాలన్నారు. స్మార్ట్ మీటర్లు పెట్టబోమని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రకటన రాకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఉన్న అవినీతి, మిస్మేనేజ్మెంటు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి, ఉత్పత్తి చేసేటువంటి కంపెనీలకి దోచిపెట్టడానికి విద్యుత్తు ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి 18,000 కోట్ల రూపాయల భారాన్ని నెల రోజుల తేడాలో ప్రజల మీద మోపటాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. తాము అధికారంలోకి వస్తే ప్రజల మీద భారాలు వేయము, తగ్గిస్తామని చెప్పినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు మాట తప్పి ఒక్కసారిగా 18,000 కోట్ల రూపాయల భారం వేసింది. ఇదేమని అడిగితే గత ప్రభుత్వం నిర్ణయించింది అంటున్నారు. గత ప్రభుత్వం చేసిన నిర్ణయాలు అన్నీ మీరు తిరగదోడుతున్నారు కదా, అన్ని తప్పులనే కదా, దాని మీద ప్రజలు మీకు అనుకూలంగా తీర్పిచ్చారు. మరి వాటన్నిటిని మీరు ఎలా కొనసాగిస్తారంటే డబ్బులు వచ్చే విషయాలు, ప్రజల మీద భారాలను కొనసాగిస్తారు, ప్రజలకు మేలు చేసే తిరస్కరిస్తారని చెప్పి మేము అడుగుతున్నాం. అనేక సంఘాలతోటి, అంగన్వాడీలు లేదా స్కీమ్ వర్కర్స్, మున్సిపల్, ఇటువంటి అనేక మందితో గత ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. మరి వాటన్నిటిని గౌరవించి వెంటనే వాళ్ళు జీతభత్యాలు పెంచండి. ప్రజల జీతభత్యాలు పెంచరు, సంక్షేమ పథకాలు అమౌంట్లు పెంచరు, కొత్త ఉన్న పథకాలను కూడా కొంతవరకు విద్యార్థులకు కానీ ఇతరులకు కానీ ఎవరికి అమలు చేయలేదు. జనం డబ్బులు లేక ఈరోజు అప్పుల పాలు, మైక్రో ఫైనాన్స్ల దగ్గర అప్పులు వేట కోసం ప్రజలు పరుగులు తీస్తున్నారు. ఇలాంటి
మూలిగా నక్క మీద తాటికాయలాగా అసలే అప్పుల బాధల్లో ఉన్న ప్రజల మీద మరింత అప్పుల భారం మోపుతారా అని అడుగుతున్నాను. ఏదో ప్రభుత్వాలు కాదు అప్పుల భారంతో సతమతం అవుతున్నది, ప్రభుత్వాలకు మించి ప్రజలు సతమతం అవుతున్నారు. ఏ ఇంటికి పోయాని అడగండి, ఒక్కొక్కళ్ళు ఎన్ని లక్షల రూపాయల అప్పులు ఉన్నాయో చెప్తారు. ఇప్పుడు ఈ కరెంట్ ఛార్జీలు ఇంకో కొన్ని అదనపు అప్పులు చేయడానికి వాళ్ళు దివాళీ అయితే రేపు పొద్దున ఆత్మహత్యలకు కూడా ఇది కారణం అవుతుంది. అందుకని విద్యుత్ అనేది చాలా నిత్యావసర వస్తువు. ఈరోజు స్మార్ట్ మీటర్లు పెట్టి డిమాండ్ సప్లై మీద డిమాండ్ పెరిగినప్పుడు రేటు పెంచి, డిమాండ్ తగ్గినప్పుడు రేటు తగ్గించి ఈ రకంగా ప్రతి గంటకి రేట్లు మార్చేస్తారా? ఎవరు ఇది కట్టడం సాధ్యం అవుతుందని మేము అడుగుతున్నాం. అందుకని మార్కెట్ సూత్రాలు అనే పేరుతో డిమాండ్ సప్లైని స్మార్ట్ మీటర్లు పెట్టి పగలొక రేటు రాత్రి ఒక రేటు అని ఇదంతా కూడా ప్రజల కోసం కాదు, అదానీ కోసం చేస్తున్నటువంటిది. షిరిడీ సాయి లాంటి కంపెనీలు చేస్తుంది. తక్షణం ఈ స్మార్ట్ మీటర్లన్నీ కూడా ఉపసంహరించుకోండి. బీసీల నుండి ఎన్నికైన బీసీ నాయకులు బీసీల అభివృద్ధికి కృషి చేయడం లేదని ఎన్టీఆర్ జిల్లా బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ అంగడాల పూర్ణచంద్రరావు ఆరోపించారు. బీసీ నాయకులు బేషజాలకు పోకుండా సంఘటితంగా పోరాడి బీసీ కులగణన సాధించాలని పిలుపునిచ్చారు. మంగళవారం గాంధీనగర్ బీసీ సమన్వయ కమిటీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ అంగడాల పూర్ణచంద్రరావు పాల్గొని సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల నుండి ఎన్నికైన బీసీ నాయకులు బీసీల అభివృద్ధికి కృషి చేయటం లేదన్నారు. బీసీ నేతలకు బీసీ జనాభా ఎంతో కూడా తెలియదన్నారు. బీసీల అభివృద్ధికి కులగణన ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. బీసీ నాయకులు భేషజాలకు పోకుండా అందరూ కలిసి సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని జిల్లాల నుంచి సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసి ప్రభుత్వంపై పోరాడైనా బీసీ కులగణన సాధిస్తామన్నారు. రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి మాట్లాడుతూ కులగణన సాధించడమే లక్ష్యంగా 11 మందితో ఎన్టీఆర్ జిల్లా బీసీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బహుజన సమాజ్ పార్టీ బీసీ కులగణన జరిపేందుకు మద్దతు తెలిపిందన్నారు. ఈ సమావేశంలో పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు బీసీ సమన్వయ కమిటీ ఆంధ్రప్రదేశ్ తరపున ఈ టౌన్ హాల్ ఈ ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కులగణన జరిపించాలనేటువంటి ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి బీసీ సమన్వయ కమిటీ ఆ ఉద్యమానికి బహుజన సమాజ్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తూ ఉన్నది. దీనిలో భాగంగా ఈ రోజున ఎన్టీఆర్ జిల్లాలో బీసీ సమన్వయ కమిటీ జిల్లా కమిటీని రాష్ట్ర అధ్యక్షులు బీసీ సమన్వయ కమిటీ అధ్యక్షులు పూర్ణచంద్రరావు గారు ప్రకటించి ఉన్నారు. రాబోయేటువంటి కాలంలో ఈ ఎన్టీఆర్ జిల్లా నుండి బీసీ ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి ఒక కమిటీని 11 మందితో అన్ని కులాలతో ఉన్నటువంటి కమిటీని ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు బీసీ సమన్వయ కమిటీ ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు చేసుకోవటం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవటం అయింది. ఈ రాష్ట్రంలో బీసీల గురించి పట్టించుకునేటటువంటి రాజకీయ పార్టీలు ఏవి కూడా లేవు. అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలని వాడుకోవటానికే ప్రయత్నం చేస్తున్నాయి తప్ప వారికి ఉపయోగపడే విధంగా ఎక్కడా లేదు. అలానే బీసీల నుంచి వివిధ పార్టీల్లో ఎన్నిక కాబడినటువంటి ప్రజాప్రతినిధులు, బీసీ ప్రజాప్రతినిధులు, అలానే బీసీ నామినేటెడ్ పోస్టులు సాధించిన వాళ్ళు కూడా బీసీల గురించి ఏమాత్రం కూడా మాట్లాడలేని స్థితి ఏర్పడింది. ఆ పార్టీలు ఇచ్చిన ఏజెండాలు, ఆ పార్టీలు ఇచ్చిన మాటలు తప్ప. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడలోని సత్యనారాయణపురంలో శ్రీ శృంగేరి శారదాపీఠాన్ని సందర్శించిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో 418.75 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేశామని స్పష్టం చేసిన ఏపీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.
శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానాన్ని సందర్శించిన శ్రీ శ్రీ జగద్గురులు శ్రీ శృంగేరి శారదాపీఠం శంకరాచార్య విధుశేఖర భారత స్వామీజీ వారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ ఈవో కెఎస్ రామారావు. డి న్యూస్కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం.